ఎకో సిస్టమ్‌ని ఏదో కాపాడేస్తామనే ఉద్దేశంతో కొనుక్కునే వారికంటే, ఎవరు కూడా ఇప్పుడు మరి రూ. 1,00,000 పెట్టి కొన్నటువంటి బండి రూ. 5,320కి అమ్మినా సరే ఎవరు కొనుక్కునేటువంటి పరిస్థితి అయితే లేదనమాట. మోడల్ ఫస్ట్ ఏంటంటే, ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మన పరువు పోగొట్టేస్తారు. అవతల వస్తువు అనేది ఆళ్ళకి మీరు కట్టాల్సిన డబ్బులకి వర్త్ అనిపించకపోయింది అనేసంటే, ఆళ్ళు మీ పరువు పోగొట్టేటువంటి పరిస్థితి అయితే చేస్తారు. ఎగ్జిక్యూటివ్ వచ్చి ఇంటి దగ్గర హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్ మొబైల్. ఈరోజైతే మనం చాలా ఇంపార్టెంట్స్ మాట్లాడదాం. అదేంటంటే, ఇది రియల్ ఇన్సిడెంట్ అయితే షేర్ చేసుకుంటాను అనమాట నేను. జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూస్ అయితే మన ఛానల్లో చాలానే చేసాం. ఎలక్ట్రిక్ స్కూటర్ తాలూకా రివ్యూలు అయితే చాలానే చేసామండి. సో ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూలు చేసినటువంటి నేను ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నా దగ్గర ఉందన్నమాట. ఒక పొరపాటు అయితే చేయకూడదని నేను మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. ఇక్కడ వరకు అయితే అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే మీరు ఆ పొరపాటు అయితే చేయకండి. అదేంటనేసి అంటే, ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే కొంటామో, ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్స్లో కొనకండి. మీరు విన్నది నిజమేనండి. ఎలక్ట్రిక్ స్కూటర్ 1,50,000 అయినా, 2,00,000 3,00,000 సరే ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఫైనాన్స్లో కొనకండి. ఎందుకు కొనొద్దు అనేసి అంటున్నానంటే, ఎవరు కొనొచ్చు కూడా చెప్తా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందనుకోండి, దానికి 10,000 డౌన్ పేమెంట్ కట్టారంటే మిగతా 90,000 అయితే ఫైనాన్స్ చేస్తారనమాట. ఎందుకనేసి అంటే, ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఈ లిథియం అయాన్ బ్యాటరీసు ఎక్స్‌ప్లోడ్ ఇవంతా కూడా అయిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడకం అయితే జనాల్లో కొంచెం తగ్గింది. తగ్గడం వల్ల ఏం జరిగిందంటే, కంపెనీస్ ఒక రూ. 1,00,000 స్కూటర్‌కి 10,000 డిస్కౌంట్ ఇచ్చి, లేకపోతే ఒక రూ. 10,000 డౌన్ పేమెంట్ కట్టండి, మేము ఫైనాన్స్ చేస్తాం, ఇంకా ఇలా చెప్పి ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే అమ్మడం జరిగింది. సో స్కూటర్ అనేటప్పటికి మనం రూ. 1,00,000 బడ్జెట్ పెట్టి ఎందుకు కొనాలి అనే ఉద్దేశంతో అయితే ఫైనాన్స్ పెడతాం కదా. సో ఫైనాన్స్ పెట్టిన తర్వాత అయితే చెప్తాను అనమాట. దానికి మనం 90,000 ఫైనాన్స్ ఈఎంఐ అంటే మనకి ఎంత పెడతామంటే, ఒక 3,000 లేకపోతే 3,500 లేకపోతే 4,000 పెడతాం అనమాట. 2 ఇయర్స్లో క్లియర్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తాం. ఓకేనా. లేకపోతే ఒక 3,000 పెడితే మీకు 3 సంవత్సరాలు అయితే క్లియర్ అవుతుంది. ఎందుకనేసి అంటే, మీరు రూ. 90,000 ఫైనాన్స్ అయితే తీసుకున్నారు కాబట్టి దానికి రూపాయికి అంటే ఎక్కువగానే ఇంట్రెస్ట్ అయితే ఉండేటటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాలు అయితే కానీ ఈ ఫైనాన్స్ అయితే క్లియర్ అవ్వదు. సో ఈ ఫైనాన్స్ అయితే క్లియర్ అవ్వదు కానీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క లైఫ్ అయితే మెల్లమెల్లగా తగ్గిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి 1,50,000 కంటే ఎక్కువ పెడితేనే మీకు మంచి ప్లాస్టిక్ అయితే వస్తుంది. కొన్ని మెటల్ బాడీతో కూడా వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ఒక కంపెనీ గురించి అయితే ఉద్దేశించి చెప్పట్లేదు. ఈ రూ. 1,00,000 లోపల ఉండేవన్నీ కూడా నార్మల్ ప్లాస్టికేనండి. ఈ నార్మల్ ప్లాస్టిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే, మనం ఎలక్కలకు వాడేసాం అనేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యానల్స్ ఇవన్నీ కూడా పోతాయన్నమాట. ఒకటో పాయింట్. రెండోది ఏంటనేసి అంటే, కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీలు ఇటీవల కాలంలో దుకాణం సర్దేశాయన్నమాట. సో ఆ ఏరియాలో ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న తర్వాత షోరూమ్ అయితే ఎత్తేసినటువంటి పరిస్థితి. లాసుల్లో నడిచేటప్పుడు రన్ చేయలేక ఎత్తేసినటువంటి పరిస్థితి. కంపెనీ కూడా వాళ్ళకి పెద్ద ఏం పట్టించుకోలేదు. కస్టమర్ల గురించి అయితే పట్టించుకోలేదు కొన్ని కంపెనీస్ అయితే. అటువంటి పట్టించుకున్నటువంటి సందర్భంలో ఏం జరుగుద్ది అనేసి అంటే, మనం సర్వీసులకి అయితే తీసుకొని వెళ్ళాం. సర్వీస్‌కి తీసుకొని వెళ్ళకపోతే వారంటీ అయితే వర్తించదనమాట. ఓకేనా. సర్వీస్‌కి టైం టు టైం ఎలక్ట్రిక్ స్కూటర్ కనుక పట్టుకొని వెళ్ళకపోతే వారంటీ వర్తించదు. ఈ లిథియం అయాన్ బ్యాటరీలు కొన్ని కంపెనీల్లో బాగానే ఉన్నాయి కానీ, కొన్ని కంపెనీల్లో ఏం జరుగుతుందంటే, రాను రాను రేంజ్ అయితే డిక్రీజ్ అయిపోతుందన్నమాట. సో రేంజ్ డిక్రీజ్ అయిపోయి 100 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చినటువంటి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్కి 10, 12, 13 కిలోమీటర్ల రేంజ్కి అయితే పడిపోయినాయి. వారంటీ పోయింది. సో ఇప్పుడు మనం ఆ బ్యాటరీని రిపేర్ చేయించుకోవాలన్నా కంపెనీకి మెయిల్ పెట్టో, లేదంటే కంపెనీ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడో, లేకపోతే ఇంకా ఒక 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళో బ్యాటరీ రిపేర్ చేయించాలన్నా ఒక 20-30 వేలు అయితే ఖర్చు అవుద్ది. మినిమం టు మినిమం 15,000 అయితే ఖర్చు అవుద్ది అనమాట. అంటే బ్యాటరీ బ్యాలెన్సర్ అవన్నీ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఒక 15,000 వరకు అయితే ఖర్చు అయిపోతుంది. ఈ 15,000 పెట్టిన తర్వాత అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది అయితే గ్యారంటీ లేదు. కొంతమందికి అయితే ఆ 10,000 పెట్టిన తర్వాత ఒక 1000 కిలోమీటర్ల వరకు బాగానే రేంజ్, మళ్ళీ 100 కిలోమీటర్లు వచ్చేటువంటి బండి అయితే ఒక 80-90 వచ్చింది. ఒక 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మళ్ళీ అయితే 10-12కి రేంజ్ అయితే పడిపోయినటువంటి పరిస్థితి అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు. ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మనం ఎకో సిస్టమ్‌ని ఏదో కాపాడేస్తామనే ఉద్దేశంతో కొనుక్కునే వారికంటే, ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుంటే కిలోమీటర్‌కి మనకి ఒక పావలా, 5 పైసలు, 10 పైసలో పడతది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటే కిలోమీటర్ తిరగడానికి ఖర్చు అనే ఉద్దేశంతో అయితే ఎక్కువ మంది ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటట్టుగా నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను నిజంగా ఎకో సిస్టమ్‌ని కాపాడడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి, పొల్యూషన్ తగ్గించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నాను అనేటటువంటి వారు కూడా కామెంట్ చేయండి. లేదన్నా నేను కొంచెం
ఎకానమీ పరంగా కొన్నాను. నాకు కొంచెం తక్కువ డబ్బుల్లో రన్నింగ్ కాస్ట్ అయితే అయిపోవాలనే ఉద్దేశంతో కొన్నాననేవారు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కొనేటప్పుడు ఏం జరుగుతుందనేసంటే, ఓ పక్క ఒక సంవత్సరమో లేకపోతే ఒక 6 మాసాలు తిరిగేటప్పటికి రేంజ్ డిక్రీజ్ అయిపోయింది. గట్టిగా ఒక 10 కిలోమీటర్లు ఎళ్ళడానికి కూడా మనకి భయమైతే ఏసేస్తా ఉంటదనమాట. ఇంటి దగ్గర జస్ట్ సైకిల్‌తో మనం ఊర్లో అటు ఇటు తిరిగేటటువంటి వాహనంగా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది మరలా ఎవరు కూడా ఇప్పుడు మరి రూ. 1,00,000 పెట్టి కొన్నటువంటి బండి రూ. 5,320కి అమ్మినా సరే ఎవరు కొనుక్కునేటువంటి పరిస్థితి అయితే లేదనమాట. రీసేల్ వాల్యూ అయితే అంత దారుణాతి దారుణంగా ఉంది. ఒక పక్క కొత్త బ్యాటరీ ఎయ్యాలంటే 60,000 పడతది. లేదు లెడ్ యాసిడ్ బ్యాటరీతో అడ్జస్ట్ అవుదాం, లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎయ్యాలన్నా లెడ్ యాసిడ్ బ్యాటరీ ఒక 20,000లో అయితే ఖర్చు అవుద్దనమాట. వైరింగ్ కిట్టును, బ్యాటరీ ఇవన్నీ కూడా. మళ్ళీ దానికి 20,000 పెట్టాల్సిన మనసైతే రాదు. పెట్రోల్ బండి అయితే యాజ్ యూజువల్‌గా కొనుక్కొని మెయింటైన్ చేసుకునేటటువంటి పరిస్థితి. ఈ విధంగా సర్వీసులు ఎవరైతే టైంకి చేయించరో, షోరూమ్స్ ఏ కంపెనీలో అయితే ఎత్తేస్తారో వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొని లాస్ అయినటువంటి పరిస్థితి ఉన్నదన్నమాట. ఇకపోతే ఈ ఫైనాన్స్ పెట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ బండి పనికి రాకుండా పోయింది ఒక సంవత్సరంలో, ఇంకా 2 సంవత్సరాలు ఫైనాన్స్ అయితే కట్టాల్సినటువంటి పరిస్థితి అనమాట. కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుద్ది అనేసంటే, ఫైనాన్స్ మరి కట్టబుద్దెయ్యదు. బండి పట్టుకెళ్ళిపోనీలే, మరి ఫైనాన్స్ అయితే మరి నేను కట్టలేను అన్నటువంటి పరిస్థితి అయితే ఒకళ్ళు నాతో షేర్ చేసుకున్నారనమాట. అయితే మరి కట్టకపోతే పరువు పోగొట్టేస్తారనమాట వాళ్ళు. ఫస్ట్ ఏంటంటే ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మన పరువు పోగొట్టేస్తారు. అవతల వస్తువు అనేది వాళ్ళకి మీరు కట్టాల్సిన డబ్బులకి వర్త్ అనిపించకపోయింది అనేసంటే వాళ్ళు మీ పరువు పోగొట్టేటువంటి పరిస్థితి అయితే చేస్తారు. ఎగ్జిక్యూటివ్ వచ్చి ఇంటి దగ్గర అరవడం అని ఇటువంటివి ఏమైనా చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీ అయితే ఇదేనండి. అంటే ఇటువంటి ఇన్సిడెంట్ ఎవరికీ జరగకూడదని కోరుకుందాం. జరిగినా జరగకపోయినా ఇది గ్రౌండ్ రియాలిటీ అనమాట. అయితే ఈ విధంగా ఫైనాన్స్ పెట్టి అయితే కొనకూడదు. ఒకవేళ మీ దగ్గర రూ. 1,00,000 ఉందంటే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోండి. అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా దాన్ని వదిలేసినా సరే మీకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదన్నమాట. ఓకేనా. ఇకపోతే ఏంటంటే ఈ తిరిగే సంగతి అనమాట. ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంటదనేసి అంటే ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటాను. రోజుకి 50 కిలోమీటర్లు అయితే ఖచ్చితంగా తిరుగుతాను. నెలకు 1,500 కిలోమీటర్లు, సంవత్సరానికి ఓ 18,000 కిలోమీటర్లు తిరుగుతాను అనే ఉద్దేశంతోటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటాం. 18,000 కిలోమీటర్లు తిరిగితే పెట్రోల్ బండితో పోలిస్తే ఒక 36,000 అయితే సేవ్ చేస్తాం. 3 సంవత్సరాల్లో తిరిగేస్తాం అనేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వారంటీ ఉన్న కాలంలోనే మనం ఒక 1,00,000 కిలోమీటర్లు తిరిగేస్తాం అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొంటాం. ఎందుకంటే 1,00,000 కిలోమీటర్ల వారంటీ, 3 సంవత్సరాలు వారంటీ ఉంటుంది కాబట్టి వారంటీలు ఏది పోయినా కంపెనీ వాళ్ళు చేస్తారని చెప్పేసి మనం కొనేస్తాం కదా. రియాలిటీ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఒక 6,000, 7,000 ఆ బండి తిరిగేటప్పటికి దాని యొక్క రేంజ్ డ్రాప్ అయిపోతుంది. సరైనటువంటి రెస్పాన్స్ అయితే ఉండదన్నమాట. బ్యాటరీ ఒకవేళ కంపెనీకి ఇచ్చినా వాళ్ళు మళ్ళీ తిరిగి రెస్పాండ్ అయ్యి మీ బ్యాటరీ సరిగ్గా చేసి మీకు ఇవ్వడానికి ఒక 1 మంతో 1.5 మంతో పడుతుంది. ఈలోగా మీకు దీని మీద అయితే మోజు పోద్దనమాట. ఓకేనా. ఈ విధంగా మీరు తిరగలేరండి. ఒకవేళ తిరిగేవారు ఉంటే వెల్ అండ్ గుడ్ అనమాట. ఏ కంప్లైంట్ లేకుండా తిరిగేవారు ఉంటే ఇంకా వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఎవరు కొనాలి అనేసంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే సిటీ కండిషన్లో ఉంటారు, షోరూమ్కి దగ్గరలో ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటే కొంతవరకు బెటర్. అంతేగాని షోరూము మాకు ఎక్కడో ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, లేకపోతే 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనే ఉద్దేశంతో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నా అది రేంజ్ డ్రాప్ అయిపోతున్నటువంటి సందర్భంలో దాన్ని ఆటో కట్టించుకొని షోరూమ్కి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ 30 కిలోమీటర్లైనా ఆ బండి వెళ్దని చెప్పేసి అయితే గ్యారంటీ లేదు. కాబట్టి మీకు దగ్గరలో ఏమైనా షోరూమ్ ఉంటే తీసుకోండి. మూడో పాయింట్ ఏంటంటే ఈ షోరూమ్ డీలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం మినిమం మీకు పరిచయస్తులై ఉండాలి. లేదనేసి అంటే లోకల్లోనైనా సరే వాళ్ళకి కాస్త పరిచయం, ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా ఉండేటటువంటి పరిస్థితిలో ఉండే డీలర్ని అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడి నుంచో నెల్లూరు నుంచో శ్రీకాకుళం షోరూమ్ పెట్టారు అనేసి అంటే వాళ్ళు ఎత్తేస్తే మనం ఎవరికి అడగలేనటువంటి పరిస్థితి అనమాట. నాకు ఒక కంపెనీ అయితే తెలుసు అనమాట. ఆ కంపెనీలో ఏం జరిగిందంటే వాళ్ళ దగ్గర ఒక ఆయన ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాడు. కొన్ని తర్వాత ఒక 5,000, 6,000 లేకపోతే ఎంతో తిరిగాడనమాట. తిరిగిన తర్వాత కొంచెం రేంజ్ డ్రాప్ అయినటువంటి పరిస్థితిలో ఆ కంపెనీ ఆయన ఏం చేశాడంటే, మీ బండి నాకు ఇచ్చేయండి, ఒక 20,000 రూపాయలు ఇవ్వండి, మీకు కొత్త బండి ఇస్తానని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇలా డీలర్స్ ఉంటే ప్రాబ్లం లేదు. అలా కాకుండా పూర్తిగా కంపెనీ ఎత్తేసి లేకపోతే నాకు సంబంధం లేదండి అని, లేదంటే మీ బ్యాటరీ ఇవ్వండి నేను కంపెనీకి పంపిస్తాను, మళ్ళీ ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గర వచ్చి ఇస్తానంటే మీరైతే డిస్టర్బ్ అయిపోతారనమాట. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు. ఇకపోతే 1,50,000, 2 లక్షలు పెట్టి కొన్నటువంటి
ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 1,50,000 2,00,000 పెట్టి కొన్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వచ్చేటప్పటికి మీకు రేంజ్ అనేది ఒక 90 కిలోమీటర్లు ఇచ్చారనుకో, ఈ 1,50,000 2,00,000 పెట్టి కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇంచుమించుగా కంప్లైంట్లు రాకపోవచ్చు అనమాట బ్యాటరీ విషయంలో. పెద్ద షోరూమ్లు ఉంటాయి, వాటికి సర్వీస్ కూడా బాగానే చేస్తారు. సో ఇప్పుడు మీరు ఎంత మిగులుస్తున్నారా అనేది ఆలోచించుకుంటే చివరికి వచ్చేటప్పటికి మీకు తిరిగి డబ్బులు తగులుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయిస్తున్నారు కానీ ఇంకా ప్రాపర్ వేలో వాటిని ఆచరణలో పెట్టలేదన్నమాట. కాబట్టి ఎవరైతే వాళ్ళ దగ్గర 2-3 బైకులు ఉంటాయి, జస్ట్ ఏదో కూరగాయలు తెచ్చుకోవడానికి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటాను, లేదనేసి అంటే జస్ట్ ఏదో ఇంట్లో పిల్లలు నేర్చుకోవడానికి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటాను, అటు ఇటు జస్ట్ ఏదో ఆఫీస్కి ఒక 10-20 కిలోమీటర్లు వెళ్ళి రావడానికి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటాను, అది కూడా సొంత డబ్బులతో కొనుక్కుంటాను. ఇది పనిచేయని సందర్భంలో నా దగ్గర ఎలాగ పెట్రోల్ స్కూటర్ ఉంది, లేకపోతే పెట్రోల్ బైక్ ఉంది అనేటటువంటి వాళ్ళు కొంతవరకు అయితే రిస్క్ చేయొచ్చు. కానీ ఎలక్ట్రిక్ స్కూటరే కొని ఏదో సేవ్ చేద్దాం, ఒక నెలకు ఒక 20,000 15,000 30,000 జీతం వచ్చేటటువంటి ఒక వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేసి అంటే ఈఎంఐ ఒక 4,000 పోయినా మనకి సేవ్ అవుద్ది కదా అనుకుంటారు. కానీ ఈఎంఐ 4,000 పోతుంది, అండ్ ఈ నెలకి ఈఎంఐ 4,000 కడుతుంటారు, ఓ 30,000 40,000 డౌన్ పేమెంట్ కట్టి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారంటే పరిస్థితి చెప్తాను అనమాట. 4,000 ఈఎంఐ కూడా మీకు చివరిలో ఈ బండి అమ్మినప్పుడైతే సగం డబ్బులు కూడా రావు. ఈ 4,000 ఈఎంఐ మీరు మీ పెట్రోల్ ఖర్చుల కోసం ఖర్చు పెడుతున్న డబ్బులు ఎలక్ట్రిక్ బండి కోసం పెట్టినట్టు అనమాట. సో 4,000 రూపాయలు ఎలక్ట్రిక్ బండి మీద మీరు సేవ్ చేయాలి అనేసి అంటే చాలా కిలోమీటర్లు అయితే తిరగాలి కదా. అంటే మినిమం ఒక 3,000 కిలోమీటర్లు అయినా తిరగాలి. 3,000 కిలోమీటర్లు మీరు తిరిగేటంత రగ్గడగా వాడేస్తే బండి పనికిరాదని అయితే నేను చెప్తున్నాను. కాబట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు 3 పాయింట్లు అయితే చెప్తాను అనమాట. అదేంటంటే షోరూమ్ అనేది రిలయబుల్లా కాదా చూసుకోండి. రెండోది ఏంటంటే మీ దగ్గర సొంత డబ్బులు ఉంటేనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుక్కోండి. మూడోది ఏంటంటే మీ దగ్గర ఇంకా వేరే బళ్ళు బ్యాకప్ ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుక్కోండి. అయితే మరి రివ్యూస్ చేస్తున్నావు కదా అనేసి అంటే రివ్యూస్ చేయడం అనేది ఒక ఆటోమొబైల్ ఎంతూజియాస్ట్గా లేదంటే ఒక ఆటో జర్నలిస్ట్గా నా డ్యూటీ. ఒక కొత్త మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే దాని గురించి చెప్పడం అనేది నా డ్యూటీ అనమాట. కాబట్టి మీరు గ్రౌండ్ రియాలిటీ విషయంలో ఆలోచించి అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు అయితే చేస్తూ ఉంటాం. దాన్ని చూసి అయితే మీరు ఈ ఎలక్ట్రిక్ వాహనాలను అయితే కొనుక్కోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు ఏమైనా ఎలక్ట్రిక్ వెహికల్తో ఇష్యూస్ ఫేస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేస్తే మిగతా వాళ్ళకైతే అవేర్నెస్ కల్పించేవారు అవుతారనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.